పెట్టారు అక్కడ, అంత మించి ఏం కనిపించట్లేదు అందులో. ఏముందని అందులో ఇదివరకు వీళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అది తప్పించి జగన్ ఇందులో అదనంగా చేర్చింది ఏంటి, అజయ్ కల్లాం వీళ్ళ పేర్లు సిఫార్సు చేశాడు, జగన్ ఒప్పుకున్నాడు. అజయ్ కల్లాం ప్రభుత్వ అడ్వైజరు, అప్పుడు ఎవరెవరు ఏ పొజిషన్స్లో పనికి వస్తారు అన్నట్టు అతను సజెస్ట్ చేస్తాడు, ఓకే చేస్తుంది ప్రభుత్వం. అది చట్టబద్ధమే కదా, అదేమన్నా చట్టవిరుద్ధంగా దొంగచాటుగా జరుగుద్దా? రెండోది వాళ్ళ ద్వారా సంపాదించారు అన్నటువంటిది. వాళ్ళు కాదు, విధాన నిర్ణయం మళ్ళీ జగనే తీసుకున్నాడని చెప్తారు. జగనే విధాన నిర్ణయం తీసుకున్నాడు, ఏముంది ఆ విధాన నిర్ణయం వల్ల లోపం ఏముంది? హీ హ్యావ్ దట్ రైట్ కదా, అతనికి అధికారం ఉంది కదా. ఛార్జ్షీట్ ఇట్ సెల్ఫ్ అసలు ఇన్వెస్టిగేషన్లోనే అతిపెద్ద ఫెయిల్యూర్ ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి పరిణామక్రమం. ఏమంటున్నారు, విధాన నిర్ణయం వలన లోపం జరిగింది అన్నటువంటిది. నువ్వు ఎప్పుడైనా సరే కుంభకోణాలకు సంబంధించి విధాన నిర్ణయానికి విరుద్ధంగా జరగాలి. అంటే విధాన నిర్ణయం అనేది క్యాబినెట్ తీసుకుంటుంది, క్యాబినెట్లో ముఖ్యమంత్రి మాటే చెల్లుబాటు అవుతుంది. విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు క్యాబినెట్ ఏమైనా విభేదించిందా? ఎవరూ విభేదించలేదు. విభేదించి క్యాబినెట్లో మెజారిటీ మంత్రులు కనుక దాన్ని విభేదించి లేదా డిసెంట్ రాసి అయినా కూడా ప్రభుత్వం అమలు చేసే అధికారం ఉంటుంది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి. కానీ అసలు ప్రాంతీయ పార్టీలో అట్లా డిసెంట్ ఎవడన్నా పెడతాడా? ఏ మంత్రి అయినా పెట్టాడా? లేదు. ఇంకప్పుడు లోపం ఎక్కడుంది? క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అది క్యాబినెట్ నిర్ణయం వలన నష్టం ఏమన్నా జరిగి ఉండాలి. కుంభకోణం అంటే ఏంటి నష్టం? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భంగపడి ప్రైవేటు వాడి చేతికి వెళ్ళాలి. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఇందులో ప్రైవేట్ వాడి చేతికి పోలేదుగా, ప్రభుత్వం చేతికి డబ్బులు వచ్చాయి.